హాయ్ అండి, నేను మీ మహేష్ని. నేను ఇప్పుడు తాడేపల్లిగూడెం వచ్చాను మా సొంత ఇల్లుకి. మొత్తం అక్కడ వీడియోలో ఉన్న విశేషాలన్నీ మీకు చూపిస్తా. ఇది తాడేపల్లిగూడెంలో మా ఇల్లు. మా అమ్మ మేము ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు మేము విజయవాడ వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉంటున్నారు. మీకు ఒక పర్సన్ చూపిస్తా చూడండి. మా లక్ష్మి గోమాత. హాయ్ చెప్పు లక్ష్మి. హాయ్ చెప్పు వ్యూవర్స్ కి. హాయ్ హాయ్. తిన్నావా? చిక్కుపోయావేంట్రా నువ్వు? మొన్న బాగానే ఉన్నావు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఎందుకండి, ఇదొక రూమ్, పాత ఇల్లు. ఇదొక రూము. అతను ఇడ్లీ పెట్టినట్టుంది. చెర్రీ లెగిస్తావా? ఇంకా గేమ్స్ ఆడుతూనే ఉంటావా? ఇది మా పంది పిల్ల, మా మా తమ్ముడు. మా తమ్ముడు అంటే తమ్ముడు కాదు, కానీ తమ్ముడు అనే పిలుస్తా. మా తమ్ముడు అసలు కాదా? మా మేనల్లుడు. ఇది బింటూ వద్దురా, ఇడ్లీ చాలు. వద్దొద్దు, తినరు 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 రోజమ్మా. నాకైతే అస్సలు వద్దు, నాకు ఆ ఇడ్లీ ఎక్కువ. ఇదిగోండి బయట గార్డెన్ అంతా చూపిస్తా. అలోవెరా చెట్టు. ఇది వాము తెలుసా మీకు? వాము చెట్టు. ఇది కొండ మామిడి, కొత్తపల్లి కొబ్బరి. మా ఇంటి పేరే కొత్తపల్లి కొబ్బరి అంటారు. ఇప్పుడు లేవు, మొన్న వేసవికాలంలో అయితే ఫుల్గా ఉన్నాయి. వంకాయల చెట్లు ఇంకా కాయలు కాయలేదు, పూల మీద ఉంది. ఇది కరివేపాకు. అరటికాయలు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటో ఏమీ లేవు. మీకు చూపిద్దామంటే వస్తాయి అనుకుంటా నెక్స్ట్. ఇవ్వండి మొక్కలు. మా ఇంట్లో అందరికి మొక్కలు పిచ్చి, నాకేంటి మా వదిన వాళ్ళకి కూడా. మల్లి చెట్టు. ఇదే మొక్క వదినా? పందిరి మల్లి. ఇది అదా క్రాటన్స్ అన్ని పందిరి మల్లి. ఇది అప్పుడుదే పాత మొక్కేనా ఇది? ఇన్ని సంవత్సరాలకు వచ్చింది పైకి. ఇది లేదు కాస్తుందా? అప్పుడు చిన్నగానే ఉండేది కదా, ఎంతగా ఎదిగేది కదా. కట్ చేసేస్తా ఉండాలి దీన్ని, ఎందుకంటే అంత అలాగే ఎక్కించిన. అదే మునగ చెట్టు. మునక్కాయలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. 40 years, 40 సంవత్సరాల ఇల్లు. ఈ బయట కూడా ఉంది గార్డెన్. ఇది చూడండి స్ట్రీట్ ఎట్లా, మొత్తం స్ట్రీట్ అంతా ఎట్లా ఉంది. ఉందా జాంకాయ ఆ పైన ఉంది. ఇది పట్టుకొస్తాను, మొబైల్ నేను వస్తాను. బాగా పైన ఉంది. కుర్చీ తేవద్దని అడిగిలాచే. లేదు, ఇది చిన్నికాయ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ బాగా పైన ఉంది. బాగున్నారా? అన్నట్లే ఇటు వస్తాయి ఇటువైపు. ఇటు ఒక స్ట్రీట్. ఈ లాస్ట్ కి వెళితే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేను అక్కడికి వెళ్ళి తర్వాత మా వాళ్ళందరినీ చూపిస్తాను, తర్వాత వెళతాము. ఎక్కడితో ఆఫ్ చేస్తున్నాను. ఈ అబ్బాయి మా ఊర్లో ఉంటాడు, మా ఇంటి దగ్గరే. స్వీట్స్ మేకర్. స్వీట్స్ చాలా బాగా తయారు చేస్తాడు. పెళ్ళయింది కానీ భార్య విడిచిపెట్టేసింది. సొంత ఇల్లు కూడా ఉంది. చాలా జాగ్రత్త పరుడు, డబ్బులన్నీ బాగా దాస్తాడు.
అంత వర్క్ ఉంది కానీ పాపం మాట లేదు, ఒకటే ప్రాబ్లం. నేను తింటా, నువ్వు తిను నేను తింటా. దోశ తింటుందమ్మా లక్ష్మి. తిను తిను తిను. ఇంకా కావాలా? నువ్వు దోశ తినకూడదమ్మా, నీకు దోశ ఇష్టం, కొంచెం మొక్క చాలే. ఇంకా కావాలా? దా తిను. నాకు పళ్ళు. ఓకే, మంచినీళ్ళు తాగుతావు కానీ. అటుండి యాక్ట్ చేసి అలా అయిపోయింది. ఆ కింద పెట్టుకడిగింది, ఇప్పటికి వెనకాల వాళ్ళు తెలుసు. ప్రభాస్ వారు ప్రభాస్ అంట. లేకపోతే కాలావధి తిరుగుతారా వెనకే ఉంది. అవన్నీ వెనకే ఉంది. పత్తిగూడు బొడ్సాయి ఇంకేపు అలా మా చెక్కు దోశల మిల్స్ తీసుకురా. అదే చదువు ఇది మా తాడేపల్లిగూడెంలో నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు. అక్కడండి ఆ రేక్ షెడ్ పక్కన పాత బిల్డింగ్ ఉంది కదా, రేక్ షెడ్ వరకు 1, 2, 3 చదివాను. ఆ బిల్డింగ్లో 4వ తరగతి 5వ తరగతి ఆ 2 చదివా. తర్వాత వేరే స్కూల్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు చూడండి, ఆ స్కూల్ ఎదురుగానే చెరువు అంతా ఎండిపోయింది. కానీ ఇందుట్లో లోటస్ కలవ పూలు చూడండి, పింక్ కలర్ కలవ పూలు. ఇప్పుడు ఆ వేర్లు తీసుకొని, ఆ రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ తీసుకొని నేను ఇంట్లో పెడతా. నేను చాలా ఇష్టం నాకు కలవ పూలు అంటే. ఆల్రెడీ నేను చేశాను కలవ పూలది. ఇది కూడా చూడండి, ఇప్పుడు ఈ రూట్ తీసుకుంటాక నేను చెరువులో దిగుతున్నాను. ప్రాణాలు కోలుకుంటే చిట్టి చెరువు. స్లో కానీ ఇవన్నీ తీయడానికి కర్ర అసలే బట్ట బుర్ర అయిపోయింది. ఈ సీడ్స్ ఉంటాయి కానీ సీడ్స్ బతకవు, ఈ రూట్స్తోనే వస్తాయి. బాబాయ్ ఒకసారి ఆపుతాను వీడియో. విత్తనాలు ఇట్లా ఇందుట్లో విత్తనాలు ఉంటాయి కానీ ఈ విత్తనాలు రావు. ఈ చోబర్స్ ఉంటాయి, ఆ చోబర్స్ సంపాదించాలి. కొట్టి ఇటు రానా క్లోజ్అప్లో చూపిస్తాను, చూస్తారు కదా. చూడండి, ఏం కాదు. ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చోబర్ ఉంటుంది చూడండి. ఇది ఇలా చోబర్లా ఉంటుంది. ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన పింక్ కలర్ చూడండి. ఇట్లానే ఇలా చోబర్స్ ఉంటాయి. చూసారా చేపలు కొట్టేసుకుంటే అమ్మా, ఇట్లా చాలా లాంగ్ ఉంటాయి చూడండి. ఇది ఎట్లా మట్టిలో పెట్టేసుకుంటే ఇక్కడ అంతా మురికి ఉంది కానీ ఇక్కడ నీళ్ళు లేవు. ఇక్కడి నుంచి మొలక వస్తుంది. ఇదొకటి. ఇక్కడ చూపిస్తున్నానా, చాలా ఇదిగోండి. ఇక్కడి నుంచి ఇదొకటి వస్తుంది. ఇప్పుడైతే 2 దొరికినాయి కానీ నేను పెంచేది కుండీలో కాబట్టి బ్రతుకుతాయి. చాలా తక్కువ ఇంకోటి తీసుకుంటా, మళ్ళీ రాలేను కాబట్టి. ఇవ్వండి,
వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మా. ఇది గట్టిగా ఉంది. ఇది ఫ్రెండ్స్ కరెక్ట్ అయ్యింది. ఇట్లాగా టబ్లో పెట్టి మట్టి వేసుకుని ఇలా ముంచితే చాలు, ఇక్కడి నుంచి విత్తనాలు వస్తాయి. ఇది ఇంట్లో పెంచాలని చాలా కోరిక. ఎందుకంటే లక్ష్మీదేవికి, నా వినాయక స్వామికి, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పువ్వులు. ఈ పువ్వులు పెంచాలని నాకు చాలా కోరిక. కనుమ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. అలసిపోయా. ఇది నువ్వు లాంగ్ వీడియో చేసావా? నీళ్ళు అడ్డంగా, నీళ్ళు తక్కువే ఉన్నాయి కానీ అమ్మ అమ్మ ఎస్ దొరికింది. థ్యాంక్ యూ. సాధించా. ఓకే, వీడియో ఎక్కలేదురా బాబు. వీడియో వేస్ట్ ఫెయిల్ రన్ అవుతుంది. ఆగు, వీడియో రన్ అవుతుంది. వీడియో ఆన్ చేసావు? ఇప్పుడే ఆన్ చేశారా? మళ్ళీ వీడియో మొత్తం మిస్ అయింది గైస్. వీడియో రికార్డింగ్ నొక్కడం మర్చిపోయా. చెరిగాడు బ్రో. హాయ్ గైస్, నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ చూపిస్తాను అన్నగా. నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, మా అక్క, వరుసకి నాకు అక్క అవుతుంది. ఈవిడి రాజలక్ష్మి. ప్రతి సినిమా స్టోరీ అనమాట. ఏదైనా సినిమాకి వెళ్ళిందంటే నన్ను కూడా చంకలు వేసుకుని వెళ్ళిపోయేది. లేదంటే ఎప్పుడో గ్యాంగ్ లీడర్కి నేను చాలా చిన్న పిల్లోడిని, కానీ ఆ సినిమాలకి, ఏ సినిమా అయినా, దేవత సినిమాలకి దేనికైనా నన్ను తీసుకెళ్ళిపోయేది ఈ అక్క. రాజక్క హాయ్ చెప్పు. చూడండి ఎంత బాగుంది. రమ్యకృష్ణ సేమ్ రమ్యకృష్ణ నోసు. చూడండి రమ్యకృష్ణ నోసుది సేమ్ అట్లానే ఉంటుంది. ఇప్పుడంటే కొంచెం పెద్దదైపోయింది, కానీ పెద్దదంటే మరీ ఏం ముసలిదే కాదు, కొంచెం లావ్ అయింది. అప్పుడు బాగుండేది. ఇలా ఆయన గారు పోలీస్ మా బావ. కానీ నేను ఇంకో విషయం చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు. నేను ఈవిడ అక్క అంటాను, వీళ్ళ ఆయన అన్నయ్య అని పిలుస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. అందుకే ఆయన అంటాడు, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి, ఏమే నువ్వు ఆయనకి ఏదన్నా నడడానికి తాడు కట్టి ఆ పిల్లోడికి, నువ్వు కావాల్సినప్పుడల్లా స్కూల్ నుంచి వచ్చేస్తాడని కామెంట్ చేసేవాడు. అంత అవినాభావ సంబంధం అనమాట ఈవిడికి నాకు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని చూపిస్తా. థ్యాంక్ యూ రాజక్క, లవ్ యూ. ఇది తెలుసు, నాకెంత తెలుసు. ఇది చిన్నప్పుడు ఉండేవాళ్ళం, కానీ వీళ్ళ డాడీ మాకు తెలుసు. ఇప్పుడు ఈయన ఇక్కడ సెలవులు పెట్టారు. హాయ్ చెప్తాను. ఇదంతా మేకప్లు అన్ని షాపు దగ్గర పెట్టేశాడు. ఇప్పుడు చెరిగాడికి వేయడానికి చూస్తున్నాం. చెరి వేసినాక మీకు చూపిస్తా, ఓకేనా? మేకప్ అన్నీ కూడా చేస్తున్నాడు బావాడు. చెరిగాడు చూడండి, ఇప్పుడే చేస్తా, ఇప్పుడే చూపిస్తా. చెరిగాడు చూడండి, క్లిప్పులు పెట్టి నన్ను తిట్టామంటే నేను కామెంట్ చేసుకుంటాను. న్యూ హెయిర్ స్టైల్ ఇన్ రాఫెల్ చెర్రీ. నేను పోను, మా అల్లుడు కదా, అందుకని అలా పిలుస్తాడు, మీరు ఏమనుకోకండి.